పరీక్షించిన చిత్తము కలవారు పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు పరమభక్తాగ్రీశ్వరులైన పంచపాండవులు ఆ శ్రీహరిని కృష్ణుని ప్రార్థించగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఉత్తర గర్భంలోకి వెళ్ళి అశ్వత్థామ పాండవ నిర్వంశము చేయాలని దివ్యాస్త్రములు మారుణాస్త్రములు ప్రయోగించినప్పుడు పాండవ వంశము నిర్వంశము కాకుండా రక్షించుట నిమిత్తమే కృష్ణ పరమాత్మ అక్కడ పరీక్షిత్తు మహారాజు తల్లి అమ్మ కడుపులో ఉన్నప్పుడు చెంత ఉండి ఆ దివ్యాస్త్రములకు ఆహుతి కాకుండా కాపాడుతున్నాడు. అక్కడుండి చూసినాడు. పుట్టిన తర్వాత తొట్టంలో వేసిన తర్వాత అందరూ నారదాది మహర్షులంతా వచ్చేసినారు. కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఆ తొట్టెలలో ఆ ఊయలలో ఉండి కృష్ణ పరమాత్మను చూస్తూ ఉన్నాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను రక్షించిన ఈ దేవుడేనా అని చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ భగవంతుడే కదా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను కాపాడినాడు, ఈ దేవుడే కదా అని ఈ దేవుడా కాదా అని పరీక్షిస్తూ చూస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడ ఆ విషయం ఉండి ఈ బాలకునికి పేరు ఏమి పెట్టాలి అంటే పరీక్షించిన చిత్తము కలవాడు కావున పరీక్షిత్తు అని పేరు పెట్టాలని నారద మహర్షి నామకరణము చేసినారు. ఆ భగవంతుణ్ణి తల్లి కడుపులోనే భగవన్నామ సంకీర్తన చేసి సర్వేశ్వరుని దర్శనం చేసుకున్న పరమ భక్తుడు పరీక్షిత్తు మహారాజు. అట్టి భక్తుడు ఆ 7 రోజులల్లో మునికుమారుడైన శృంగి శపించగా ఆ 7 రోజులలో మరణిస్తానని తెలుసుకొని ఆ శ్రీహరి యొక్క పాదపద్మముల యందు మనసు పెట్టి స్మరణ చేస్తూ నాకు కైవల్యమును ప్రసాదించేలాగున 7 రోజులను నాకు ముక్తి కావాలంటే ఆ భగవంతుని కథలు వింటే చాలు మోక్షం వస్తుంది. హరియను 2 అక్షరములు హరించును పాతకముల నంభుజనాభా హరిని నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. కృష్ణ అంటే చాలు హరి అని హరి అని నామ సంకీర్తన హరినామమును ఎవరు నాలుక యందు ఉంటుందో వారి పాపాలన్నీ హరించిపోతాయి. హరి స్మరించినంత మాత్రమున హరికథలు ఎవరింటారో వారికి ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది. అందుకోసమే స్వామి నాకు భాగవతమును ఆ పరమ భాగవతోత్తముడైన గజేంద్రుని యొక్క చరిత్ర నాకు వినిపించము స్వామి, విని నేను తరించాలనుకుంటున్నానని పరీక్షిత్తు మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రాధేయపడి అడగగా నీరాటవనాటములకు పోరాటం బెట్టుగలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్ భద్రములు శుభములు పొందుచున్నటువంటి ఆ కుంజరమునకు ఎందుకు ఆటంకాలు వచ్చినాయి, ఆ మొసలు ఎందుకు పట్టుకుంది, ఎందుకు ఈ యుద్ధం జరిగింది స్వామి అని ఎప్పుడు ప్రశ్నించినప్పుడు ఓ పరీక్షిత్తు మహారాజా పూర్వకాలమునందు అవనీనాథ గజేంద్రుడా మకరిచో నాలంబుగా వించమున్ ద్రవిడాధీశుండతండు పుణ్యతముండింద్రదుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌననియతిన్ సర్వాత్మ నారాయణున్ సవిశేషంబుగ పూజ చేశమహా శైలాగ్రభాగంబునన్. ద్రవిడాదేశమునొక ఆ దేశంలో ఇంద్రద్యుమ్నుడను మహారాజు పరిపాలన చేస్తున్నాడు. పరమభక్తుడు ఎప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ తన దేశంలో హరినామ సంకీర్తన చేయిస్తూ ఉంటాడు. ఒకసారి ఆ హరినామ సంకీర్తన చేస్తూ ఆ ఒక్క చోట వానప్రస్థాశ్రమమును స్వీకరించి కొంతకాలము పరిపాలన చేసేసి అందరి ద్వారా ఆ భగవంతు నామ సంకీర్తన చేస్తూ అందరి హృదయ పద్మంలో హరి వండేలాగున నిలుపుకొని ధర్మాచరణ కలిగేలాగున తన దేశాన్ని పాలన చేస్తూ ఒకసారి ధ్యానము చేసుకోవాలని చెప్పి ఒక కొండపైన
ఒకనాడ నృపతున్ అచ్యుతున్ మనములో నన్ను ఊహించుచున్ యకలంక స్థితినున్నచో మౌనియై యకలంక స్థితినున్నచో కలసజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్య క్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమయోను బుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ. ద్రవిడాధీశుడగు ఇంద్రజిమ్ముడైన మహారాజు మహాపరమ భక్తుడు, విష్ణు భక్తుడు. ఆ కొండపైన కింద ఇది వాస్తుశాస్త్రము. నదీ తీరంలో ఒక చిన్న కోనేరు దగ్గర జపధ్యానాదులు దాన ధర్మాదులు చేస్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. ఒక నదీ తీరంలో చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుంది. ఆ కొండ ప్రాంతముల నదీ తీరముల యందు పుణ్యక్షేత్రములందు చేస్తే 1000 భాగములు ఉంటుంది. కొండల పైన చేస్తే జపధ్యాన పారాయణములు కానీ అన్నదానములు కానీ ఏ కర్మలు సత్కర్మలు చేసినా 1,00,000 రెట్లు భాగం ఉంటుంది కొండలపైన. ఇంకా కొండ భాగం ఆ కొండలలో శిఖరాగ్రమణ కొండ గుహలందు చేస్తే కోట్ల భాగములు నీకు ఫలితమిస్తుంది. అందుకోసమే శివ సహస్రనామముల యందు గుహపాలక, ఎవరైతే ఆ కొండల యందు శిఖరాగ్రము పైన కొండ గుహలంటే నేను కాపాడుతాను అని శివ సహస్రనామమునందు శివుడే అభయమిచ్చినాడు. అందుకోసమే కొండలపైన ఎందుకు ఈనాడు శ్రీశైలము వెంకటాచలము ఎందుకు కొండలపైనంటే కొండలపైన ఉంటే ఎక్కువ అది కర్మ సిద్ధాంతంలో చెప్పబడినటువంటి వాస్తుశాస్త్రంలో ముక్తి పొందటానికి అవసరం లేదు. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి ముక్తై నిరవిషయం శృతం. బంధమోక్షం మనసు కారణము. ఆ పరమాత్మ యొక్క పాదపద్మనందు మనసు పెట్టుకుంటే చాలు మోక్షం వస్తుంది. కర్మ సిద్ధాంతంలో ఎన్నో ఉన్నాయి. కర్మ అనగా శాస్త్ర లోకాలను సృష్టించి లోక శ్రేష్ఠకై శాస్త్రాలు సృష్టించినాడు. శాస్త్ర ప్రమాణంగా అనుసరిస్తే ఇంకా పుణ్యం బాగుంటుందని ఇంద్రజిమ్నుడైన మహారాజు ఆ శైలాగ్ర భాగంబునన్ సవిశేషంబుగ పూజ చేశమః. శైలాగ్ర భాగంబునన్ ఆ శ్రీహరిని ధ్యానము చేయుచుండగా నిమీలిత నేత్రుడై మౌని అయి ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు కుంభసంభవుడైనటువంటి అగస్త్య మహర్షుల వారు అలా వెళ్ళుచున్నారు. అలా వెళ్ళినప్పుడు చూడనట్టు మౌనంగా ఉన్నప్పుడు ఎవరైనా బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసాశ్రమముల యందు చిన్నప్పుడు బ్రహ్మచారి ఎందుకంటే శాస్త్రసమ్మతము కర్దమ ప్రజాపతి దేవహూతి కపిల మహర్షి చిన్న వయసులోనే బ్రహ్మచర్య దీక్ష నుండి నేరుగా తురయాశ్రమం స్వీకరించినప్పుడు తల్లిదండ్రులే నమస్కారం చేసుకుంటారు. గృహస్థాశ్రమము ఇక్కడి నుంచి బ్రహ్మచర్యం నుంచి తురయాశ్రమాన్ని స్వీకరించినాడు కావున అతీతాశ్రమాన్ని పొందినాడు కావున చిన్నవారైనా సరే వారు గొప్పవారే, వారికి నమస్కారము చెయ్యవచ్చును అని శాస్త్ర ప్రమాణాలు చెప్పుచున్నాయి. భాగవతంలో ఈ రహస్యం చెప్పబడి ఉన్నది. అందుకోసమే అటుగాక నేను సన్యాసాశ్రమను స్వీకరించినాను, అటుగాక వయసు పెద్దది, ఆశ్రమ ధర్మాన్ని నువ్వు పాటిస్తలేవు, హరిభక్తుడనే భావన నీకున్నది కావున మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు కౌంజరయోనిన్ జననం పొందెను విప్రులగని అవమానింపతగదు ఘన పుణ్యులకున్. ఏ పుణ్యాత్ములైనా సరే విప్రోత్తములు పరమ భక్తులు ఎవరు అవుపడినా సరే శిరస్సు వంచి నమస్కారము చేయవలెను. ఎందుకంటే మౌనంలో విగ్రహ రూపంలో భగవంతుడు ఉంటే ఆ భగవంతుడే పరమ భక్తుల రూపంలో నడయాడ దేవతలు భక్తులు. ఆ భక్తులకు నమస్కారం చేస్తే భగవంతునికి చెందుతుంది. నడయాడ దేవతలు భక్తులు, మౌన రూపంలో శిలారూపంలో ఉన్న దేవుడు ఈయన ఓనాడు ఆ పరమభక్తాగ్రేశ్వరులే శిలారూపంలో దేవతలైనారు. అందుకోసమే
సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. అందుకోసమే సాధునై ఉన్నాను. నేను సనాతన ధర్మ మార్గంలో పయనిస్తున్నాను. ఎందుకు నన్ను చూసి కూడా నమస్కారం చేస్తలేవు, చూసి చూడనట్టున్నావా నువ్వు? కావున కరేంద్రోత్తమయోని బుట్టుబని శాపం బిచ్చవు భూవల్లభ. ఓ పరీక్షిత్తు మహారాజా, నువ్వు నన్ను చూసి చూడనట్టు నిమీలిత నేత్రుడవి అంత భావన కలిగి ఉంది. కావున నన్ను అవమానించినావు. కావున నువ్వు ఏనుగువై పుట్టుపో అని శాపన పెట్టినాడు. ఆనాడు కుంభసంభవుండైన అగస్త్య మహర్షుల వారు ఇంద్రజిమ్నుడైన మహారాజుకు కరినాథుడయ్యనాథడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యన్ హరిచరణ సేవకతమున కరివరునకు అధిక ముక్తి కలిగ నరేంద్ర. ఆ ఇంద్రజిమ్నుడైన మహారాజు ఏనుగైనారు. ఆ సేవకులు, కాళ్ళుబట్టులు, మంత్రులు, సామంత్రులు, నారీజనమంతా కూడా నారీజనముగా ఏనుగులుగా పుట్టినారు వాళ్ళంత. అందుకోసమే ఓ పరీక్షిత్తు మహారాజా, ఆ పూర్వజన్మలో ఈ గజేంద్రుడే ఆ ఇంద్రజిమ్నుడైన మహారాజు.